హలో గాయ్స్, వెల్కమ్ టు ఈసీ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగా అందరూ మ్యాడ్ ఉన్నారు అనిపించింది నాకు. నిజంగా మ్యాడ్ కపుల్స్ అయిపోయారు. నిజంగా మీకు ఎంతమంది కనిపించింది మ్యాడ్ కపుల్స్ అని కామెంట్ చేయండి. నాకైతే ఏంద్రబాబు ఈ మ్యాడ్, వీళ్ళ మ్యాడ్ కాదు వీళ్ళు కాదు అనిపించింది. ఇంకా వీళ్ళు జాను అంజలికి ఎందుకు పడతలేదో చెప్తా. జాను అంజలి నిజంగా వీళ్ళు మంచిగా ఉండాలి, మంచి ఫ్రెండ్స్ అవుతారు అనుకున్నా నేను. వాళ్ళిద్దరికి పడతలేదు. అంజలి ఏంటంటే జాను విషయంలో అంజలి కోపంగా ఉంటుంది. వాళ్ళిద్దరు నటిస్తున్నారా, ఆమె ఒక్కొక్కరితో ఒక్కొక్క బిహేవియర్ చేస్తుంది అని అంటారు. అయితే ఓకే, అది ఎవరు ఏం నటిస్తున్నా ఆల్రెడీ మనం కాదు. ఇంకా నామినేషన్లు ఉంటే బాగుండేనేమో వీళ్ళకు. నిజంగా నామినేషన్లు ఒక్కటి పెట్టక తప్పని చేసిన. గేమ్స్ అయితే చాలా బాగా పెడుతున్నారు. బిగ్ బాస్ టీం వీళ్ళని తీసుకోవాలి 100%. గేమ్స్ అయితే చాలా బాగా పెడుతున్నారు, కానీ నామినేషన్లు ఉంటే వీళ్ళకి అయితే బాగా పడుతుండేనేమో అనుకుంటారు. నిజంగా వాళ్ళిద్దరికి అంజలి ఇలా ఉంటుంది, జాను అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అంజలి ఆసియాతోన సోనియాతోన వీళ్ళందరితోన కూడా చెప్తుంది. నాకు అది నచ్చలేదు. ఓకే, వాళ్ళ హస్బెండ్తో చెప్పుకో, కానీ అందరితో చెప్పడం అయితే నాకు కరెక్ట్ కాదని అనిపించింది. సారీ, నేను తప్పు అంటే నాకైతే అదే అనిపించింది. ఓకే, గ్రూప్ గేమ్ అందరూ ఆడుతున్నారు, వాళ్ళు కూడా ఆడొచ్చు. ఐ థింక్ నేను అదే అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది?